మిషన్ భగీరథ పైపు లీక్ కావడంతో దాదాపు 30 ఎకరాల వరి ధాన్యం నష్టం జరిగింది. దీంతో ఆగ్రహించిన రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల శివారు ప్రాంతంలో బోధన్ ప్రధాన రహదారి పక్కనే గుండ్లవాగు సమీపంలో రైతులు హార్వెస్టింగ్ చేసి వారి ధాన్యాలను ప్రధాన రహదారి పక్కనే ఎండబెట్టడం జరిగింది. ప్రధాన రహదారి పక్కనే వ్యవసాయ భూముల్లో ఉన్న మిషన్ భగీరథ పైప్ పగిలిపోయి ఒకేసారి మిషన్ భగీరథ నీరు ఆకాశాన్ని అంటే విధంగా ప్రధాన రహదారి పక్కన ఆరబోసిన వరిధాన్యం కుప్పలలో పడడంతో వరిధాన్యం మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ప్రధాన రహదారి గుండా నీటి మడుగులో వరిధాన్యం గింజలు కొట్టుకుపోయాయి. వరిధాన్యం గింజలతో పాటు ద్విచక్ర వాహనం సైతం నీటి దాటికి కొట్టుకుపోవడం జరిగింది. ఎండబెట్టిన వరిధాన్యం ప్రధాన రహదారి పైన ఇతర వ్యవసాయ భూములను కూడా చెల్లాచెదురై ధాన్యం మొత్తం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. 6 కాలం పాటు కష్టించి పండించిన పంట హార్వెస్టింగ్ చేసిన అనంతరం రోడ్డు పక్కనే ఆరబోసి ఎండబెట్టి వాటిని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంలో సురు చేయడంతో సంతోషించిన రైతులు ధాన్యం విక్రయించడానికి సిద్ధమైన తేమ శాతం కోసం రైతులు ధాన్యాన్ని ఎండబెట్టారు. ఈ విధంగా ధాన్యం మిషన్ భగీరథ నీటి ప్రవాహానికి చెల్లాచెదురు కావడంతో రైతులు చేసేదేమీ లేక కన్నీరు పెట్టుకున్నారు. సుమారు గంట సేపు నీటి ప్రవాహం ఉధృతం కావడం, ఆరబోసిన ధాన్యం చెల్లాచెదురు కావడం, నోటికి వచ్చిన పంట విక్రయించే సమయంలో ఈ విధంగా నీటి ప్రవాహానికి ధాన్యం చెదురు కావడంతో రైతులు చేసేదేమీ లేక లబోదిబోమంటున్నారు. సుమారు గంటల తరబడి మిషన్ భగీరథ అధికారులు చెప్పినా వారు స్పందించకపోవడం, దీని మీద స్పందించకపోవడంతో రైతులు వాహనాలు నిలిపి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మిషన్ భగీరథ నిర్లక్ష్యం, పైపులు సక్రమంగా బిగించకపోవడం వల్లే ఈ నష్టం వాటిల్లింది. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి తీరుపై మండిపడుతూ రాస్తారోకో చేశారు. వెంటనే మిషన్ భగీరథ అధికారులు రావాలని నినాదాలు చేశారు. గంటల తరబడి మిషన్ భగీరథ అధికారులు రాకపోవడంతో రైతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న రుద్రూర్ తహసీల్దార్ ముజీబ్, చందూర్ సొసైటీ చైర్మన్ బద్దం సంజీవారెడ్డి ఈ ఘటనా స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకుని రైతులకు పరామర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ముజీబ్ రైతులను సమాధాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వారి నిరసనను ఆపివేశారు. దగ్గరుండి తహసీల్దార్ ముజీబ్ ట్రాఫిక్ కంట్రోల్ చేశారు. రైతుల గోడు విని వారికి సముదాయించారు, శాంతింపజేశారు. వెంటనే మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేసి రావాలని, బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. పైప్ లైన్ వలిగిపోయింది. మొత్తం వాటర్ ఆగాక మొత్తం వాటర్ ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయినాయి. 10 ఎకరాలు అడ్డు పోయినాయి. మళ్ళీ ఇంకొకరు 15 పోయినాయి, ఒకరు 5 ఎకరాలు పోయినాయి. అసలు ఆ వాటర్ ఆగుతుండే అక్కడ పొలాలు అక్కడ దాకా కన్మల్ చేసి అప్పుడు కంట్రోల్ అయింది. ఇప్పుడు తగ్గినాయి వాటర్. కనీసం దాదాపు 1 గంట సేపటి దాకా వాటర్. అధికారులు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ఆఫీసర్ రాలేదు. మిషన్ భగీరథ వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైంది ఇది? ఒక 1 అవర్ అయిపోయింది. 1 అవర్ నుంచి 1 అవర్ గంట కింద నుంచి ఫోన్ చేస్తే కూడా ఫోన్ చేస్తున్నాం మేము వాళ్ళకి. 11:30 నుంచి ఫోన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలే. సర్పంచ్ కు చెప్పినాం, శేఖర్ అన్న కూడా వాళ్ళని దొరుకుని వస్తున్నారు. మొత్తం నీళ్ళు కూడా నా పట్టాలు చూడు, నీళ్లు ఏకంగా ఒక 2 పోల్ అంత ఎత్తు వాటర్ ఎగిరిపోయి మా 5 ఎకరాలు వడ్లపోయిన వాటర్ పడడం వల్ల వడ్లన్నీ రోడ్ అవతలకి వెళ్ళిపోయినాయి. మేము కొద్ది దూరంలో ఉన్నాము. వచ్చేసరికి వడ్లన్నీ రోడ్డు పైన కొట్టుపోయినాయి. ఒక ఇటు కూడా ఎత్తుకోవడానికి వీల్లేదు. Hey there.
subscribe to my channel, and also press this bell icon.